హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథ్స్ మెటీరియల్. మనం ఈరోజు చూస్తున్న టాపిక్ వచ్చేసి నిష్పత్తి అనుపాతం అండి. బిఫోర్ దట్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం చూస్తున్న టాపిక్ వచ్చేసి నిష్పత్తి అనుపాతము రేషన్ ప్రపోజిషన్స్లో మనము బేసిక్ కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంటాయనంటే, మనము కొంత అమౌంట్ని 100 రూపీస్ని 2:3 రేషియోలో కానీ 2:1 రేషియోలో ఇద్దరు డివైడ్ చేసినప్పుడు అంటే ఏ అయిన పర్సన్కి అండ్ బి అయిన పర్సన్కి 2:3 రేషియోలో డివైడ్ చేసినప్పుడు ఏ అయిన పర్సన్కి అమౌంట్ ఎంత వస్తుంది అండ్ బి అయిన పర్సన్కి అమౌంట్ ఎంత వస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము, A:B = 2:3 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. మనకు ఉన్న టోటల్ అమౌంట్ అనేది 100 రూపీస్. ఈ 100 రూపీస్ని 2:3 రేషియోలో డివైడ్ చేయాలంటే మనం టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వీడి వాల్యూ ఏంటో తెలియదు కాబట్టి జనరల్ ప్రాసెస్లో అందరూ చేసే ప్రాసెస్ ఏంటంటే 2:3x అంటే 2x వాల్యూ 3x వాల్యూ అని తీసుకుంటాము. టోటల్ అంటే ఏం చేస్తాము, 2 + 3 అంటే 5x వాల్యూ అంటే 100 అని తీసుకుంటాము. x వాల్యూ ఏమవుతుంది 20 అని తీసుకుంటాము. x వాల్యూ 20 అంటే 2 × x అంటే 40 అని చెప్పేసి, 2 × 30 అంటే 60 అని చెప్పేసి జనరల్గా మనకి తెలియని వాళ్ళు బేసిక్ కాన్సెప్ట్ ప్రకారం ఈ విధంగా చేయాలి వాస్తవానికి. కానీ యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అని అంటే, మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటి అని అంటే 2:3 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. 2:3 రేషియో డివైడ్ చేస్తున్నాడు. మనకి టోటల్గా ఉన్నవి అమౌంట్ 100 రూపీస్. ఈ 100 రూపీస్ని మనం టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలి అని అంటే 2 + 3 5 పార్ట్స్ చేయాలి. అండ్ ఈ 100 రూపీస్ని టోటల్గా 2 + 3 అంటే 5 పార్ట్స్ చేస్తున్నాము. మనకి ఏ పర్సన్ది షేర్ అడుగుతున్నాడా, బి పర్సన్ షేర్ అడుగుతున్నాడా అని చెక్ చేసుకుంటే, మనం ఇన్ కేస్ ఆఫ్ బి పర్సన్ అడిగితే ఇంటూ 3 చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ 100/5 100ని 5 పార్ట్స్ చేశాక ఏ పర్సన్ పార్ట్స్ అడుగుతున్నాడంటే 100/5 × 2గా చేయాలి. ఇది జనరల్గా ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం క్వశ్చన్కి వస్తే A:B + C వాల్యూ అనేది 1:2 రేషియోలో ఇస్తాడు. B:A + C వాల్యూ అనేది 1:3 వాల్యూలో ఇస్తాడు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాక మనం ఆన్సర్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే చిన్న లాజిక్స్ని మనము ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదే ఎగ్జాంపుల్లో తీసుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. A:B + C వాల్యూ వచ్చేసి 1:2గా ఇచ్చాడు. B:A + C వాల్యూ వచ్చేసి 1:3గా ఇచ్చాడు. ఫైండ్ ద C:A + B అని అడుగుతున్నాడు. ఫైండ్ C:A + B అని అడుగుతున్నాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చాడు. మనము ఇది ప్రపోజిషన్ రూల్ ప్రకారం వెళ్ళాలంటే ఇది మనము ఎక్స్టీరియర్స్ మల్టిప్లైస్ ఇంటీరియర్ మల్టిప్లైస్ అంటే అంత్యంలో లబ్ధము మధ్యంలో లబ్ధం చేస్తే 2 × A = B + C అని చెప్పేసి అని అక్కడ నుంచి మనం B వాల్యూ తీసేసుకొని ఇదంతా పెద్ద సోది ఉంటుంది. ఇదంతా కాకుండా చిన్నగా నేను ఏం చేస్తున్నానంటే ఏ వాల్యూ ఏం రాయొచ్చానంటే ఒక భాగము బై టోటల్ ఎన్ని భాగాలు అవుతున్నాయి, A + B + C అంటే 1 + 2 అంటే ఏమవుతుంది 3 పార్ట్స్ అవుతున్నాయి. ఏ ఒక్కదాని వాల్యూ మాత్రమే తీసుకుంటున్నాను, భిన్న రూపంలో తీసుకుంటున్నాను, 1/3గా తీసుకుంటున్నాను. ఏ వాల్యూ ఒక్కదాన్ని మాత్రమే మనం ఏం తీసుకుంటున్నానంటే, ఇక్కడ ఈ క్వశ్చన్ నుంచి ఈ క్వశ్చన్ డిస్ప్లే అవుతుందండి. ఆ క్వశ్చన్ చూడండి, అక్కడ ఏ వాల్యూ అనేది 1/3గా తీసుకుంటున్నాను. A:B + C వాల్యూ అనేది 1:2గా ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ వన్ B వాల్యూ గురించి మాట్లాడాలంటే B:A + C గురించి మాట్లాడాలంటే 1:3గా ఇచ్చాడు. అంటే B వాల్యూ 1, C వాల్యూ అంటే టోటల్ వాల్యూ వచ్చేసి 4 పార్ట్స్ ఇస్తున్నాడు. B వాల్యూ 1 టోటల్గా A + B + C వాల్యూ చేయాలంటే 4 పార్ట్స్ ఇస్తున్నాడు. ఈ విధంగా చేశాక మనకి అడుగుతున్న వాల్యూ C వాల్యూ ఎంత అని క్వశ్చన్ చేశాడు. C వాల్యూ అడుగుతున్నాడు అండ్ B + C వాల్యూ అడుగుతున్నాడు. ఈ విధంగా చేయాలని అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 3, 4 ఎల్సిఎం ఏమవుతుందండి 12 కాబట్టి నేను 4/4తో మల్టిప్లై చేస్తున్నా. దీన్ని 3/3తో మల్టిప్లై చేస్తున్నా. 4/4 అండ్ 3/3. 3, 4ల ఎల్సిఎం తీసుకుంటున్నాను అండ్ 3ని 4తో మల్టిప్లై చేస్తున్నా అండ్ 4తో గుణిస్తున్నా కూడా. 4ని కూడా 3తో మల్టిప్లై చేస్తూ 3తో భాగిస్తున్నా. 4 1 4/12, 3 1 3/12, 3 1 3/12. ఇప్పుడు మనకి C వాల్యూ కావాలి అని అంటే C వాల్యూ చూస్తున్నా. టోటల్ 12 పార్ట్స్ అని అర్థము. అందులో 4 పార్ట్స్ A, 3 పార్ట్స్ B అంటే C పార్ట్స్ ఏమవుతున్నాయి 4 + C అంటే 7 పార్ట్స్ అంటే రిమైనింగ్ పార్ట్స్ ఏమవుతున్నాయి 5 టోటల్ 12. మనకి అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, C:A
ఏ ప్లస్ బి అడుగుతున్నాడు. సి వాల్యూ మనకి ఎంత వచ్చింది 5:5 ఆన్సర్ చేయాలంటే 5 ఏ వాల్యూ ఎంత ఉంది 4 ప్లస్ ఏ ప్లస్ బి అని అంటే 4 + 3 7 5:7 మన ఆన్సర్ ఏమవుతుంది C/A ప్లస్ బి వాల్యూ వచ్చేసి 5:7. ఇది ఎంత సింపుల్గా చేసాము. ఈ సింపుల్గా చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం రావాలి. ఎల్సిఎం వచ్చేసి మనం ఏం చేస్తాము 1 + 2 అంటే 3 పార్ట్స్ అవుతుంది, 1 + 3 అంటే 4 పార్ట్స్. కానీ యాక్చువల్గా మనం సమ్ చేసినప్పుడు A ప్లస్ బి ప్లస్ సి చేస్తే 1 + 3 అంటే 1 + 2 అంటే 3 పార్ట్స్ ఉన్నాయి. బి ఇక్కడ కూడా మనం B/A ప్లస్ సి చేస్తారంటే ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తున్నట్టు కదా, అవన్నింటినీ కూడా అంటే ఇందులో ఇచ్చిన వాల్యూస్ అన్నింటినీ కలిపితే కూడా మనకి ఏమవుతుంది 4 పార్ట్స్ అవుతుంది. ఇది సమ్ చేస్తేనేమో 3 ఉంటుంది, ఇది సమ్ చేస్తేనేమో 4 ఉంటుంది. ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయా? ఈక్వల్ అవ్వట్లేదు. ఈక్వల్ చేస్తున్నా. ఈక్వల్ చేయాలంటే దీన్ని ఏం చేయాలి 4తో మల్టిప్లై చేయాలి, దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. 4తో మల్టిప్లై చేస్తే 4 × 1 = 4, 4 × 2 = 8, 3 × 1 = 3, 3 × 3 = 9. అంటే ఏ వాల్యూ 4, బి వాల్యూ 3, సి వాల్యూ ఏమవుతుంది 12లో 5. ఏ ప్లస్ బి వాల్యూ అని అంటే 4 + 3 7. ఆన్సర్ క్లోజ్. ఈ విధంగా చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకేమైనా మనకి ఇంపార్టెంట్ మోడల్స్ ఏమైనా ఉంటే చూద్దాము. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. చేసే విధానం ఏంటి అని అంటే మనము వాటి యొక్క ప్రపోజిషన్ రూల్ని పట్టేసుకొని మనం దాంతో ఆన్సర్ సొల్యూషన్ చేద్దామని చెప్పేసి వెళ్తామంటే ఆన్సర్ అనేది లేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కాస్త లాజిక్గా ఆలోచించి చేస్తే ఆన్సర్ అనేది సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూస్తే సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు A + B B + C A + C వాల్యూ 6:7:8లో ఉండాలి. అంటే A + Bని మరియు B + Cని అండ్ A + C వాల్యూస్ మధ్య రేషియో రాసినప్పుడు మనకి 6:7:8గా ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ A + B + C చేస్తే వాల్యూ అనేది 14గా ఉండాలి. మనకి C వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రేషియోని మాత్రమే క్యాచ్ చేస్తున్నాను. రేషియో మాత్రం క్యాచ్ చేస్తే రేషియోలో మనము A + B అండ్ B + C A + C ఉన్నాయి. అంటే A అనేది 2 సార్లు ఇన్వాల్వ్ అవుతుంది, B అనేది 2 సార్లు, C అనేది కూడా 2 సార్లు ఇన్వాల్వ్ అవుతుంది. అంటే మనకి వచ్చే ఆన్సర్ కూడా మనకి మల్టిప్లైస్ అంటే మనము డివైడ్ చేసే పార్ట్స్ అనేది కూడా డబుల్ టైమ్స్ పార్ట్స్ అవుతున్నాయి. అంటే A అనేవాడు 2 సార్లు తీసుకున్నాడు వాడి వాల్యూస్ని, B అనేవాడు కూడా 2 సార్లు ఇన్వాల్వ్ అయ్యాడు, C అనేవాడు 2 సార్లు ఇన్వాల్వ్ అయ్యాడు. అంటే మనకి ప్రతి వాడు 2 సార్లు ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి వాల్యూ అనేది కంపల్సరీ ఎక్కువ వస్తుంది. సో వాల్యూ ఎంత ఎక్కువ వచ్చిందో చూద్దాము. ఇప్పుడు A + 2 ఆఫ్ A + B + C చేస్తే మనకి 6 + 7 అంటే 13, 13 + 8 అంటే 21. అంటే A + B + C వాస్తవానికి 21/2 మీన్స్ 10.5 రావాలి. 10.5 రావాలి. మనకి వచ్చిన ఆన్సర్ ఎంత మనకి 14. A + B + C వాల్యూ 10.5 కానీ వచ్చిన ఆన్సర్ ఎంత 14 అని ఉంది. మనకి కావాల్సింది ఏంటి C మాత్రమే అడుగుతున్నాడు. C మాత్రం అడుగుతున్నాడు కాబట్టి Cని మాత్రం తెలుసుకుంటున్నా. C మాత్రం తెలుసుకోవాలంటే నేను A + Bని మైనస్ చేస్తున్నా. A + Bని ఈ 10.5 పార్ట్స్లో నుంచి A + Bని తీసివేస్తున్నా. A + B ఎన్ని పార్ట్స్ ఉందండి 6 పార్ట్స్ ఉంది. ఈ 6 పార్ట్స్ని మైనస్ చేస్తే మనకి వచ్చే పార్ట్స్ ఎంత 4.5. ఈ 4.5కి ఎంత అని చెప్పేసి అని క్వశ్చన్. అంటే 10.5కి మనకి 14 అయితే 4.5కి మనకి ఎంత ఆన్సర్ అని చెప్పేసి చేస్తే అయిపోతుంది 14 × 4.5/10.5. 0 0 గెట్ క్యాన్సల్. 5 9s 5 21s 7 2s 7 3s 3 3s 9 2 3s 6 అని చెప్పేసి అని అర్థం. C వాల్యూ మనకి 6 అని అర్థం. C వాల్యూ మనకి 6 వచ్చాక ఇన్ కేస్ మనకి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీకు ఒక్కసారి ఈ 6ని పక్కన పెట్టేసి C వాల్యూ 6ని పక్కన పెట్టేసి ఈ 10.5లో నుంచి B + C వాల్యూ తీసేస్తే మనకి ఏమొస్తుంది A వాల్యూ వస్తుంది. B + C అంటే మనకి ఎంత 7 పార్ట్స్ని తీసేస్తాక మనకి ఏమవుతుంది B వాల్యూ అనేది 3.5. 3.5 పార్ట్స్ చేస్తున్నాను. 3.5 పార్ట్స్ చేయాలంటే 14/10.5 ఇంటూ మనకు కావాల్సింది 3.5. 3.5 వాల్యూ తెలుసుకున్నామంటండి 0 0 పాయింట్ గెట్ క్యాన్సల్. 35 1s 35 3s 14/3 మీన్స్ 4 3s 3 4s 12 అండ్ 3 3 రిమైనింగ్ ఉంటుంది. 6 రిమైనింగ్ ఉంటుంది. 4.66గా రిమైనింగ్ ఉంటుంది. అది ఆన్సర్ అనేది వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే 14/0 10.5 ఇంటూ ఈ 3.5 అనేది ఏమవుతుంది మనకి ఇప్పుడు ఏగా తీసుకున్నాము. మనకి ఇప్పుడు 8 పార్ట్స్ తీసుకున్నామంటే A + Cని తీసేస్తున్నామంటే మనకి ఏమవుతుంది B వాల్యూ వస్తుంది. B వాల్యూ మనకి ఏమవుతుంది 10.5లో నుంచి 8 పోతే 2.5. 2.5 వాల్యూ తెలుసుకున్నామంటే 5 5s 5 21s 7 2s 7 3s 10/3 మీన్స్ 3.33. ఇప్పుడు ఒకసారి సమ్ చేయండి. 6 + 4 10 10 + 3 13 మనకి సమ్ చేస్తే మనకి ఎంత రావాలి 14 రావాలి.
66 and 33 అంటే 99 అవుతుంది. మనం తీసుకున్న వాల్యూస్ కూడా అప్రాక్సిమేట్లీ వాల్యూ కాబట్టి సమ్ చేసినప్పుడు మనకి 14 వస్తుంది. బట్ మనకి అడుగుతున్న ఆన్సర్ మాత్రము ఓన్లీ సి వరకు మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి సి వరకు చేయాలని అంటే మనము ఈ 10.5 అంటే 14 అనేది 10.5గా మనకి ఇండికేషన్ చేశాడు. మనకి అడుగుతున్న ఆన్సర్ వచ్చేసి 4.5. ఎందుకంటే 4.5 ఎందుకు తీసుకున్నాము, ఈ 6ని మనము తీసేస్తున్నాం కాబట్టి. అంటే 6 అనేది మన దేని సూచిస్తుంది, ఏ ప్లస్ బిని సూచిస్తుంది. మనకు సి కావాలి అని అంటే ఈ ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏ ప్లస్ బిని మనము మైనస్ చేస్తే సరిపోతుంది. కాబట్టి నేను ఏ ప్లస్ బి వాల్యూ తీసుకుంటున్నాను. ఏ ప్లస్ బి పార్ట్స్ అనేది 6 పార్ట్స్, 4.5 పార్ట్స్, 4.5 పార్ట్స్కి వాల్యూ అనేది 6గా మనం క్యాలిక్యులేట్ చేసాము. సి వాల్యూ 6. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద రేషియో బిట్వీన్ 3 నెంబర్స్ 1:2:3 a product of these numbers 750, find the largest number అని అన్నాడు. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 3 నెంబర్స్ అనేటివి 1:2:3లో ఉంటున్నాయి. మనకి వీటి ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది అన్నాడు, 750గా మారుతుంది అన్నాడు. అంటే ఈ వాల్యూస్ని A:B:Cగా తీసుకున్నాం అనుకోండి, 1:2:3 రేషియోలో ఉంటాయంట. ఇన్ కేస్ వీటిని మల్టిప్లై చేస్తే మనకి 750గా మారాలి అన్నాడు. కానీ మనకి ఇన్ కేస్ ఈ పార్ట్స్ని మల్టిప్లై చేసామనుకో 1:2 అవుతుంది, 2:3 6 అవుతుంది. 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 750. ఓకే, 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 750. మనము జనరల్ ప్రాసెస్లో మనకి ఏం చేస్తామంటే ఇది 1x 2x అండ్ 3xగా తీసుకుంటాము. వీటి మల్టిప్లై అంటే 1:2 2 6 x అంటే x క్యూబ్గా కన్వర్ట్ చేస్తాము. అంటే x క్యూబ్ వాల్యూ ఏమవుతుంది 750 బై 6గా తీసేసుకొని 6 1s 6 2s అండ్ 6 5s. x క్యూబ్ వాల్యూ 125 అయితే x వాల్యూ 5గా తీసుకుంటాము. ఇక్కడ కూడా మనకి ఆన్సర్ వస్తుందా అంటే రావట్లేదు. ఈ మళ్ళీ ఆన్సర్ ఏం చేయాలి, ఈ 5ని మనము ఇంటూ 3 చేయాలి. ఎందుకంటే లార్జెస్ట్ నెంబర్ అన్నాడు, లార్జెస్ట్ నెంబర్ మన క్వశ్చన్ అడుగుతున్నారు. లార్జెస్ట్ నెంబర్ అన్నాడు, లార్జెస్ట్ నెంబర్ అంటే మనకి 3 పార్ట్స్ అనేది లార్జెస్ట్ నెంబర్ కాబట్టి 3 × 5 అంటే 15. 3 × 5 అంటే 15. ఇది మనము చేయాల్సిన యాక్చువల్ ప్రాసెస్. ఇది మనము కాస్త షార్ట్కట్ పరంగా చేయాలి కాబట్టి షార్ట్కట్ ఏ విధంగా చేయాలి అని అంటే ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి ప్రోడక్ట్లో ఎన్ని నెంబర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, 3. అంటే ఈ 3కి క్యూబ్ రూట్ అని రాస్తున్నా. 3 నెంబర్లు ఉన్నాయి కాబట్టి క్యూబ్ రూట్ అని రాస్తున్నా. క్యూబ్ రూట్ ఆఫ్ మనకి ఎన్ని నెంబర్లు 750, మొత్తం మల్టిప్లై ఎంత అన్నాడు 750. కానీ యాక్చువల్ ప్రోడక్ట్ ఎంత వచ్చింది 1 2 3 అంటే 6 1s 6 125s. 3 నెంబర్లు కాబట్టి క్యూబ్ రూట్ అని వస్తున్నాను. ఇన్ కేస్ 2 నెంబర్లు మాత్రమే ఉన్నాయనుకోండి, 2 నెంబర్లు ఉండి అవి 2 కూడా 2:3 రేషియోలో ఉన్నాయి, 2:3 రేషియోలో ఉన్నాయి. వాటి మల్టిప్లై వచ్చేసి 64 అన్నాడు అనుకోండి, 24 అన్నాడు అనుకోండి. వాటి మల్టిప్లై 24, 2 నెంబర్లు కాబట్టి 2 రాస్తున్నాను. యాక్చువల్ మల్టిప్లై ఎంత 6 4s √4 అంటే 2 వస్తుంది. మనకి ఈ 2కి మనకి లార్జ్ నెంబర్ అడిగితే ఇంటూ 3 చేస్తే 6 వస్తుంది. ఈ 2కి మనకి స్మాల్ నెంబర్ అడిగితే 2 2s 4 వస్తుంది. ఈ 4 2s 4 6 24 మల్టిప్లై 24 వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అదే లాజిక్ని యూజ్ చేస్తే క్యూబ్ రూట్ ఆఫ్ 750 బై 6 125 అంటే 25 అనేది ఆన్సర్ వస్తుంది. ఈ 25 అనేది మన ఆన్సర్ అంటే కాదు, మనకి లార్జ్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి ఈ 25ని ఇంటూ 3 పార్ట్స్ చేస్తే 75 అనేది మన ఆన్సర్. 75 అనేది మన ఆన్సర్. ఇన్ కేస్ 25 × 2 చేసామనుకోండి 50, 25 × 1 చేస్తే 25. ఇప్పుడు మనము ఇన్ కేస్ ఒక్కసారి వీటి ఒక మల్టిప్లైస్ చెక్ చేసుకున్నాం అనుకోండి. సారీ, ఇది 5 కదా, 5 3s 15. క్యూబ్ రూట్ ఆఫ్ 125 మీన్స్ 5 వస్తుందండి. ఈ 5కి మనము 5 × 3 చేసామనుకోండి 15, 5 × 2 చేసామనుకోండి 10, 5 × 1 చేసామనుకోండి 5. ఈ 3 నెంబర్స్లో మన పెద్ద నెంబర్ ఏంటి 15. మనం అంటే 3 పార్ట్స్ తెలుసుకున్నాం అంటే 15. మనము రఫ్గా ఆన్సర్ చెక్ చేసుకోవాలంటే 15 × 10 × 5 అని అంటే మల్టిప్లై ఏమవుతుంది 750 అవుతుంది. మన ఆన్సర్ వచ్చినట్టే కదా. అంటే మనం ఆ ఎక్స్ అనుకోవడము కానీ అవన్నీ ఏమి కనుక్కోకుండా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయిన ప్రకారము 3 నెంబర్స్ మల్టిప్లై అన్నాడు. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 750
యాక్చువల్ మల్టిప్లై 750, మనకు వచ్చిన మల్టిప్లై 6. ఈ 6తో చేస్తే √3 అంటే ఆన్సర్ అనేది 5 వస్తుంది. ఈ 5లో మనకి లార్జ్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 3 చేస్తున్నాను. 5 3 = 15 అని చెప్పేసి అని ఆన్సర్. ఈ 5 3 = 15 అనేది మనకి లార్జ్ నెంబర్ అవుతుంది. ఇన్ కేస్ మధ్యలో కానీ నెంబర్ అడిగినాడు అనుకోండి, 5 × 2 అని అంటే 10. ఇన్ కేస్ స్మాల్ నెంబర్ అడిగితే 5 × 1 మీన్స్ 5 అని చేసే అర్థము. మనకి లార్జ్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి 15 అనేది మన ఆన్సర్ అని చెప్పేసి అని తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఈ ఎక్స్ అనుకోవడం చేయడం అంటే చాలా సిల్లీ ప్రాసెస్ అండి. ఎక్స్ అనుకోవడం మాత్రం చేయకండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 4th క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే 800 రూపీస్ని 3 పీపుల్స్ అనేది డివైడ్ చేసుకోవాలి అని అన్నాడు. అంటే 3 పీపుల్స్ డివైడెడ్ బై 800 రూపీస్, అంటే 800 రూపీస్ని 3 పీపుల్స్ డివైడెడ్ చేసుకున్నారు. ఇన్ కేస్ వారిలో ఏ అనే పర్సన్కి 20 రూపీస్ ఎక్స్ట్రా అండ్ బి అనే పర్సన్కి 30 రూపీస్ ఎక్స్ట్రా, సి అనే పర్సన్కి 50 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినట్లయితే ఆ అమౌంట్ అనేది రేషియో అనేది ఏ విధంగా మారుతుంది అన్నాడు. 1:2:3గా మారుతుంది అన్నాడు. ఈ 800 రూపీస్ అనేది యాక్చువల్గా వాళ్ళు పంచుకున్నప్పుడు 1:2:3 రేషియోలో లేదు. కానీ ఏ అనేవాడు 20 రూపీస్ ఎక్స్ట్రా వచ్చి బి అనేవాడికి 30 రూపీస్ ఎక్స్ట్రా గెయిన్ చేసే, సి అనేవాడికి 50 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినట్లయితే వీరు ఈ 800 రూపీస్ని యాక్చువల్లీ A:B:C రేషియోలో పంచుకోగా ఏ అనేవాడికి 20 రూపీస్, బి అనేవాడికి 30 రూపీస్, సి అనేవాడికి 50 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినట్లయితే వారి రేషియో అనేది 1:2:3గా మారుతుంది అని అన్నాడు. అంటే ఇప్పుడు వీరు 20 రూపీస్, వీరు 30 రూపీస్, వీరు 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవాలని అంటే ఈ ఎక్స్ట్రా తీసుకున్నారు అని అంటే ఈ అమౌంట్ అనేది వీరికి యాడ్ చేస్తే మనకి యాక్చువల్గా అమౌంట్ ఏమవుతుంది, ఈ 100 రూపీస్ అనేది 20 + 30 50, 50 + 50 అనేది ఇంకా 100 రూపీస్ని వారు ఎక్కువ తీసుకున్నట్టే కదా. ఓకే, అంటే 1:2:3 రేషియోలో అంటే ABC రేషియోలో పంచుకున్నారు అంటే వీరు 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు, వీరు 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు, సి అనేవాడు 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. అంటే వీరు టోటల్గా ఇంకో 100 రూపీస్ని ఎక్కువ పంచుకున్నట్టే కదా. ఇన్ కేస్ పంచుకున్నారు అనుకుందాము, ఈ పంచుకున్నారు అనుకుంటున్నాను కదా. ఓకే, అయితే 800 + 100 అంటే టోటల్ వారు పంచుకున్న అమౌంట్ ఏమవుతుంది అప్పుడు 900 రూపీస్ అవుతుంది. ఈ 900 రూపీస్ అనేది టోటల్గా ఎన్ని పార్ట్స్ చేయాలి, 6 పార్ట్స్గా చేయాలి. మనకి క్వశ్చన్ ఎవరు అడుగుతున్నాడు, ఫైండ్ ద ఏ యాక్చువల్ ప్రైస్ అని చెప్పేసి అని, అంటే ఏ యొక్క యాక్చువల్ షేర్ ఎంత అని చెప్పేసి అని మనకు క్వశ్చన్ చేస్తున్నాడు. ఏ యొక్క యాక్చువల్ షేర్ ఎంత అని అంటే యాక్చువల్గా ఇక్కడ వాల్యూ తెలుసుకుంటున్నాం. 900 బై టోటల్ ఎన్ని పార్ట్స్ చేశారు, ఇక్కడ 6 పార్ట్స్ చేశారు. ఎందుకంటే 3 + 2 5, 5 + 1 అంటే 6 పార్ట్స్ ఇంటూ 1 పార్ట్ అని అంటే 150. యాక్చువల్గా వారికి పెరిగాక ఈ 100 రూపీస్ కలిపితే 900 రూపీస్ అయింది. 900 రూపీస్లో ఏ అనేవాడిది 150, కానీ యాక్చువల్ షేర్ అంటే ఈ 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు కాబట్టి -20 చేస్తే 130 రూపీస్ అనేది ఏ యాక్చువల్ షేర్ అని చెప్పేసి అని అర్థము. ఓకేనా, ఒక్కసారి క్లియర్ చూడండి. ఏ అనేవాడు 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు, బి అనేవాడు 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు, సి అనేవాడు 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. అంటే ఈ ముగ్గురు కలిపి 20 + 30 + 50 అని అంటే మరొక 100 రూపీస్ని షేర్ చేసుకున్నట్టే కదా. మరొక 100 రూపీస్ని షేర్ చేసుకున్నారు. మరొక 100 రూపీస్ అనేది 100 పార్ట్స్గా ఇవైతే అంటే 100 రూపీస్ని కలిపితే మనము 900 రూపీస్ అనేది వాళ్ళు షేర్ చేసుకున్నట్టు అవుతుంది కదా. ఈ 900 రూపీస్ని వాళ్ళు ఏ విధంగా పంచుకున్నారు అన్నట్టు 1:2:3 రేషియోలో పంచుకున్నారు. ఈ రేషియోలో మనం మొత్తము 6 పార్ట్స్ చేశారు. 3 + 2 5, 5 + 1 అంటే 6. ఇందులో మనకు అడుగుతున్నది ఏ పార్ట్ కాబట్టి 1 పార్ట్ వాల్యూ తెలుసుకుంటే 150 రూపీస్. అంటే ఈ 20 రూపీస్ వాడు ఎక్స్ట్రా తీసుకున్నాక వాడికి 150 రూపీస్ వచ్చిందంటే యాక్చువల్ రావాలంటే ఈ 20 రూపీస్ని మైనస్ చేస్తే 130 రూపీస్ అనేది వస్తుంది. అంటే వీడి ఆన్సర్ ఏమవుతుంది, అక్కడ మనకి 130 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనము ఇక్కడ 1x - 20, 2x - 30, 3x - 50 చేసి ఈజ్ ఈక్వల్స్ 800 రాసేసి 1x - 20 + 2x - 30 + 3x - 50 ఈజ్ ఈక్వల్స్ 800 రాసేసి 1x + 2x + 3x అంటే 6x - 100 ఈజ్ ఈక్వల్స్ 800, 6x ఈజ్ ఈక్వల్స్ 900, x ఈజ్ ఈక్వల్స్ 150, x ఈజ్ ఈక్వల్ 150 మళ్ళీ మనకి ఆన్సర్ యాక్చువల్ ప్రాసెస్ కావాలంటే 150 - 20 మళ్ళీ 130. ఇదంతా ప్రాసెస్ చేయాలి. ఇవంతా కాకుండా సింపుల్గా ఆలోచించి ఆన్సర్ని సొల్యూషన్ చేసుకుంటే మనకి ఆన్సర్ బ్రేక్ చేయడం అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, అండ్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమడుగుతున్నాడు అంటే 720 రూపీస్ అనేది మనము ఎంతమందికి షేర్ చేయాలంటున్నాడు. 720 రూపీస్ అనేది 2 మెన్స్ అండ్ 5 ఉమెన్స్ షార్ట్ కట్ రాస్తాను. 2 మెన్స్ 5 ఉమెన్స్
అండ్ 8 చిల్డ్రన్స్కి షేర్ చేయాలన్నాడు. ఓకే, 8 చిల్డ్రన్స్ షేర్ చేయాలి. బట్ వారికి ఇప్పుడు వీరికి అండ్ వీరికి సేమ్ అమౌంట్ ఇస్తున్నాడంటే ఇవ్వట్లేదు. వారికి ఇచ్చే అమౌంట్ రేషియో ఏ విధంగా ఉండాలి అని అంటే 1 పర్సన్కి అంటే 1 మెన్కి 1 ఉమెన్కి 1 చిల్డ్రన్కి ఇచ్చే రేషియో అనేది ప్రైజ్ ఆర్ షేర్ రేషియో ఏ విధంగా ఉండాలంటే మెన్కి 3:2:1 3:2:1 రేషియోలో ఉండాలి. అంటే ఒక బాలుడికి ఒక చిల్డ్రన్కి 1 రూపీ ఇస్తున్నాడు అంటే ఉమెన్కి 2 రూపీస్ ఇవ్వాలి. ఒక ఉమెన్కి 2 రూపీస్ ఇచ్చిన ప్రతిసారి కూడా మెన్కి 3 రూపీస్ ఇవ్వాలని చెప్పేసి అని అర్థము. ఈ విధంగా చేస్తే మనం ఒకసారి క్లియర్గా అర్థం చేసామనుకోండి, 3 2 6 రూపీస్ అంటే ఇద్దరు మెన్స్ వచ్చారు అనుకుంటున్నాను. ఇద్దరు మెన్స్ వచ్చినందుకు ఒక్కొక్కరికి 3 రూపీస్ చొప్పున మనము 6 రూపీస్ ఇవ్వాలి. ఇక్కడ 5 ఉమెన్స్ ఒక్కరికి 2 రూపీస్ చొప్పున 5 2 10 రూపీస్ మనము ఇవ్వాలి ఇద్దరికి. అంటే 5 ఉమెన్స్కి మనం మొత్తం ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత 10 రూపీస్ చొప్పున ఇవ్వాలి. ఇన్ కేస్ 8 చిల్డ్రన్స్కి ఒక్కొక్క రూపాయి చొప్పున 8 రూపీస్ చొప్పున ఇవ్వాలి. కానీ మనకి టోటల్ ఏమవుతుంది, 6 + 10 అంటే 16 + 8 అంటే 24. టోటల్గా 24 పార్ట్స్ అని చెప్పేసి అని అర్థం. ఇక్కడ మనకి టోటల్ 24 పార్ట్స్ అని అర్థము. టోటల్ 24 పార్ట్స్ అయితే 720 రూపీస్ అని 24 పార్ట్స్ చేశాక మనకి అడుగుతున్న ఆన్సర్ ఎవరిది, ఒక మెన్కి వచ్చే షేర్ ఎంత. యాక్చువల్గా మెన్స్ అందరికీ కూడా కలిపి వచ్చే షేర్ ఎంత, 6 పార్ట్స్. కానీ మెన్స్ ఎంతమంది ఉన్నారు, 2 మెన్స్ ఉన్నారు. కానీ బై 2 చేస్తే 24 30 2 15 15 6 90 రూపీస్. ఒక పర్సన్కి 90 రూపీస్, ఒక మెన్కి 90 రూపీస్ వస్తుందని అర్థము. ఇక మనం చేసేది లాజిక్ అనేది ఏమీ లేదండి. ఇన్ కేస్ ఇద్దరే మెన్స్ ఉన్నారనుకుంటున్నాను, ఇద్దరు పురుషులు మాత్రమే ఉన్నారనుకుంటున్నాను. ఇద్దరు పురుషులకి ఒక్కొక్కరికి 3 రూపాయలు చొప్పున ఇచ్చినట్లయితే 6 రూపీస్ ఇవ్వాలి. 5 ఉమెన్స్కి 5 స్త్రీలు ఉన్నారు అని అంటే ఒక్కొక్కరికి 2 రూపీస్ చొప్పున 10 రూపీస్ ఇవ్వాలి. 8 మంది చిల్డ్రన్స్ ఉన్నారంటే ఒకరికి 8 రూపీస్ చొప్పున 8 రూపాయలు ఇవ్వాలి. కానీ మొత్తం ఇవ్వాల్సిన సొమ్ము ఎంత మనకి, యాక్చువల్గా 24 రూపీస్ ఇవ్వాలి. ఇన్ కేస్ ఇదే రేషియోలో ఉంటే మనకి 24 రూపీస్ ఇవ్వాలి. కానీ 720 రూపీస్ అనేది 15 మెంబర్స్కి ఇస్తున్నాడు అని అంటే 720 రూపీస్ అనేది 24 పార్ట్స్కి డివైడ్ చేస్తున్నాడు అని అంటే ఆ 6 పార్ట్స్ అనేది ఎవరికి చెందినవి, 6 పార్ట్స్ అనేది మెన్స్కి చెందినవి. మెన్స్కి 6 పార్ట్స్, కానీ మెన్స్ ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క మెన్కి వచ్చే అమౌంట్ అంటున్నారు కాబట్టి ఈ మెన్స్కి వచ్చే అమౌంట్ని బై 2 చేస్తున్నాడు. బై 2 చేస్తే మనకి 90 రూపీస్ అనేది మెన్స్ ఒక్కొక్కరికి వచ్చే అమౌంట్ అని అర్థము. ఇది రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి చాలా లాజిక్స్ అండి. ఇంతకు మించి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దీన్ని సంబంధించి మన నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్గా క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పేసి అన్ని కలెక్ట్ చేసేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా నా సైడ్ నుంచి మీకు మాత్రం కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు కూడా మా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ అలానే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.